అసలు ఏమైపోయారండి? ఆ దుర్మార్గుణ్ణి నిలదీస్తే ఏదేదో చెప్తున్నాడు. మీకు నిజంగా జరగకూడనిదేదో జరిగిందని నేనెంత హడలిపోయానో తెలుసా? వాడు నన్ను అక్కడి నుంచి తప్పించడానికి ఏదో వెదవేడియా వేసి పోలీసులకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వాళ్ళు నన్ను తీసుకుపోయి ఇంట్రాగేట్ చేయాలని చూశారు. ఏ ప్రూఫ్ చూపించినా నమ్మలేదు. ఎలాగోలా వదిలించుకునేసరికి తెల్లారిపోయింది. తీరా రిసార్ట్కి వస్తే మీరు లేరు, చెక్అవుట్ చేశారని చెప్పారు. వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడండి. ఇప్పుడు ఫంక్షన్ పెట్టి వెడ్డింగ్ కార్డులో నా పేరును డిస్ప్లే చేశాడు. ఇదే ఫంక్షన్ లో వాడు నన్ను అందరికీ పరిచయం చేస్తానని అనౌన్స్ చేశాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదండి. ఎలా పరిచయం చేస్తాడో నేను చూస్తాను. మీరు రావడం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే మా నాన్నకు మొత్తం చెప్పేసి ఉండేదాన్ని. నిజంగా వాడిని చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది. వీటన్నింటికి వాడికి అవకాశం దొరికింది మా నాన్న మూలంగానే కదా. అందుకే మా నాన్నకి అంతా చెప్పేయాలనుకున్నాను. నేను రావటమే మంచిదైంది. లేదంటే మీ నాన్న నిన్ను చంపేయటమో తను చావటమో ఏదో ఒకటి చేసుండేవాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? అంకుల్, ఈ పెళ్లి పార్థు మూలంగా చెడిపోతుందేమోనని భయపడుతుంది అంకుల్ వారు. అవునా? వాడు గాని ఈసారి కనపడాలి, ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.